అందరికీ నమస్కారం. కష్టాలు ముగిసే ముందు దేవుడు మనకు 7 సంకేతాలు ఇస్తాడు. అయితే ఈ 7 సంకేతాలు మీకు కనిపిస్తే మీరు త్వరలోనే కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం. మనిషి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కష్టాలు, బాధలు ఎన్నో ఉంటాయి. కొంతమంది ఎంత కష్టపడినా దానికి తగ్గట్టు ఫలితం లేకపోవడం ఇలా బాధపడుతుంటారు. కానీ కష్టాలు శాశ్వతం కాదు. అలానే ప్రతి కష్టానికి ఒక కొత్త వెలుగు ఉంటుంది. మీ జీవితంలో కష్టం తొలగి మీరు ఆశిస్తున్న సంతోషాలు వస్తే మీ జీవితం మారుతుంది. అలాంటి సందర్భంలోనే జీవితం కూడా మారుతుంది అని దేవుడు మనకు అందించే ఈ 7 సంకేతాలు, ఇవి మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితం మారబోతుంది. మీ జీవితానికి ఒక మంచి ఆహ్వానం రాబోతుంది అని అర్థం చేసుకోవాలి. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ఆరంభమవుతుంది. ఇప్పుడు ఇది మీరు వినగలుగుతున్నారు అంటే అది కూడా దేవుడి ఆశీర్వాదం అని అర్థం. పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని అంటారు కదా. అందుకే మనకు దైవం ఇచ్చే మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి సంకేతం ఏమిటంటే మీకోసం కొత్త అవకాశాలు తలుపు తెరవటం మొదలవుతుంది. అది ఎలా అంటే ఉన్నట్టుండి ఒకరు ఫోన్ చేయడం, మీరు వెతుకుతున్న విషయాలకు అనుకోని ఒక వ్యక్తి నుండి మీకు సమాధానం దొరకడం లాంటివి జరుగుతాయి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు అకస్మాత్తుగా మీకు ఎదురవుతాయి. అంటే ఇది దేవుడు ఇస్తున్న సంకేతం అని భావించాలి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. అలా ఉంటే అది దైవం ఇచ్చే సంకేతం. ఇక రెండవ సంకేతం ఏమిటంటే ఒంటరిగా ఉండాలనే కోరిక. ఇప్పటి వరకు అందరిలో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ను కోరుకుంటున్నారు. బయట సైలెన్స్ని కూడా లోపల ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. దీన్ని చాలామంది ఒంటరిగా ఉండటానికి డిప్రెషన్గా భావిస్తారు. కానీ ఇది దేవుడు మీకు చెప్పే మాట, మీ ఆత్మశక్తి నుండి వినటం. అందుకే మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. ఇక దైవం మీకు కష్టాలను తీర్చబోతుంది అని అర్థం. కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండి నేర్చుకోగలరు. ఇక మూడవది సంకల్ప బలంగా పనిచేయటం. మీకు ఒక ఆలోచన రాగానే వెంటనే దాన్ని ఫలితంగా పొందుతారు. వెంటనే మీకు అనుకూలంగా ఫలితం రావటం చూస్తారు. రెస్పాన్స్ కూడా వస్తుంది. మీకు తెలియని దాంట్లో కూడా, అవగాహన లేని దాంట్లో కూడా మీ యొక్క ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ దీన్ని మీరు అదృష్టం అనుకుంటారు. ఇది మీ సంకల్ప శక్తి. ఇది దైవం మీకు స్పష్టంగా చెబుతున్న సంకేతం. మీ మాట, మీ ఆలోచన, మీ సంకల్పం ఇవే మీ భవిష్యత్తుగా మారుతున్నాయని దేవుడు మీకు తెలియజేసే గొప్ప సంకేతం. ఇక నాలుగవ సంకేతం పాత బంధాలు, అలవాట్లు దూరం అవ్వటం. ఇవి కూడా దైవం ఇచ్చే సంకేతమే. ఇప్పటి వరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్నారో మీకు దూరం అవుతారు. మీరు విడిచి ఉండలేని అలవాట్లు మీకు మీరుగా నేరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇది డిస్ట్రక్షన్ కాదు, ఇది కొత్త కనెక్షన్. దేవుడు కొత్త మార్గాలను అందివ్వడం కోసం పాత మార్గాలను మోసేస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతాలు ఎదురైతే బాధపడకండి. ఎందుకంటే మీ జీవితం మార్పు కోసమే ఇలాంటి పరిస్థితుల్ని ఇస్తుంది. అందుకే ఇది కూడా దేవుడు ఇచ్చే సంకేతాలలో ఒకటి. ఇక ఐదవది మీలో చిన్న చిన్న విషయాల్లో మార్పు రావటం. నిన్నటి వరకు ఎంతో కోపం, చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లా కనిపిస్తాయి. అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు. ఇది దైవం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తున్న సంకేతం. చిన్న సమస్యలు, చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఆ దేవుడి ఆశీర్వాదం మీపై ఉంటుంది అని చెప్పే సంకేతాల్లో ఒకటి. ఇక ఆరవది లోపల నుండి అనర్వచనీయమైన శాంతి కలగటం. మీ సమస్యలు తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం ఉంటుంది. అది ఆవిర్భావకంగా కొత్త జీవదశలోకి అడుగుపెట్టబోతున్నారు అని అర్థం. ఇక ఏడవది చివరిది కొత్త ఆలోచనలు, కొత్త దశలు. ఇప్పటి వరకు మీరు ఒక దశలో జీవించారు, కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ ఉంది. అది ఇక మీరు వెళ్లాల్సింది వేరే మార్గం అని మీకు చెబుతుంది. ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే కాదు, దేవుడి నుండి మీకు ఇస్తున్న అద్భుతమైన సంకేతం. కొత్త ఆలోచనలు ఖచ్చితంగా కలుగుతాయి. మీలో ఎప్పుడూ లేనిది శక్తిని చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.